హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఈరోజు మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ఫైనల్గా డెకరేషన్ అయితే మాకు వచ్చినంతలో మేము చేసేసామన్నమాట. మీకు ఈ డెకరేషన్ నచ్చితే మాకు చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఓపెన్ ఏరియాలో చేస్తున్నాము, మేము చేస్తూనే ఉన్నాము, బెలూన్స్ పడిపోతూనే ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఎంతసేపు అంటిస్తూ ఉండాలో మేమైతే. ఏమంటావు షాపింగ్? అంతే. సో ఫైనల్గా డెకరేషన్ ఇది వచ్చేసిందండి. మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. నేను ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మీకు అందరికీ చూపిస్తూ ఉంటాను. సో ఇలా డెకరేషన్ చేసాము. మేమైతే 3 o'clockకి స్టార్ట్ చేసాం. ఏంది చిన్న సింపుల్ ఇలాంటి బెలూన్స్ ఊదడానికి, కానీ మేము పెడుతూనే ఉన్నాము, గాలికి అవి వెళ్ళిపోతూనే ఉన్నాయన్నమాట. ఇప్పటికైతే ఎన్నిసార్లు అంటించామో చూడండి. ఇట్లండి, ఇక్కడ మేము ఈ గాలికి వెళ్ళిపోకుండా ఉండడానికి బట్టలు హ్యాంగ్ చేసేటప్పుడు క్లిప్స్ యూజ్ చేస్తుంటాం కదా, అవైతే పెట్టుకున్నాము ఎందుకు సేఫ్టీగా. మళ్ళీ మేము కిందకి వెళ్ళి రెడీ అయ్యేసరికి ఎటు అటు వెళ్ళిపోకుండా ఉండాలి కదా, అందుకోసమని ఇవి యూజ్ చేసాం. నెక్స్ట్ టైం మీరు కూడా పైన ఏరియాలో ఓపెన్ చేస్తుంటే ఇలాంటివి పెట్టుకోండి. డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము కిందకి వెళ్ళేసి రెడీ అయిపోయి మా పాపను కూడా రెడీ చేసుకొని, తనకి ఇలా సర్ప్రైజ్ ఇంతవరకు చూడలేదు, తనకి చిన్న చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాము ఇవాళ. అంతే, చిన్న చిన్న సర్ప్రైజ్. చాలా పెద్ద పని అండి మాకైతే. 3కి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 5:30 అవుతుంది. జస్ట్ ఇలా బెలూన్స్ చూస్తున్నాము, టప్ 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 అని పగిలిపోతూనే ఉన్నాయి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియో మీకు కంటిన్యూ చేసి చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఫైనల్లీ మన బర్త్డే డెకరేషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మా డాలీ కూడా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది డెకరేషన్ చూసి, ఓకేనా? ఇప్పుడైతే మన బర్త్డే గాని పిలిచేద్దాం. హ్యాపీ బర్త్డే డాలీ. థ్యాంక్ యూ మ్యామ్. డెకరేషన్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంత మంచి డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మేము ఎప్పుడు కూడా కింద మేము గ్రౌండ్లో ఉండేవాళ్ళం కాబట్టి అందులోనే పార్కింగ్ ఏరియాలోనే చేస్తుండే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఇలా అవుట్డోర్లో ఇలా ప్లాన్ చేసాం అనమాట తిని బర్త్డే. తిని మన హజ్నా, ఓకేనా? అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, చెప్పు. హజ్నా మేకోవర్ హెయిర్ స్టైలిస్ట్. హజ్నా మేకోవర్ హెయిర్ స్టైలిస్ట్. తప్పకుండా నా ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. అండ్ మేకప్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, నేను చేస్తాను. ఐఎమ్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఉప్పల్ అనమాట. ఉప్పల్లో ఉంటాను. ఉప్పల్ ఏరియాలో ఎవరైనా ఉంటే కంపల్సరీగా కాంటాక్ట్ చేయండి. టు ట్రావెల్ ఏపీ అండ్ తెలంగాణ. నేను తెలంగాణలో అండ్ ఏపీలో కూడా వెళ్తుంటాను మేకప్ ఆర్డర్స్కి. ప్లీజ్ అండి మా ఛానల్ని రిఫర్ చేయండి. అండ్ నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేయండి. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా ఐడి హజ్నా మేకోవర్ హెయిర్ స్టైలిస్ట్. థ్యాంక్ యూ. అంటే అందరినీ పిలిచేసింది వాళ్ళ. మా గల్లీలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ వచ్చేసిండ్రు. ఇప్పుడు వస్తున్నారు, చూసేయండి. కమాన్ గర్ల్స్ అండ్ బాయ్స్. చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మా గల్లీలో ఉంటారు. దీని పేరు శాంక, మా నైబర్. మా గల్లీలో పక్కనే ఉంటారు. ఒకే ఒక అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసి రిక్కీ బాబు, మా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కదా రిక్కీ బాబు. నెక్స్ట్ అలాగే అశ్విక్, శ్రీహాన్సి, వీళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాలి ఆకృతి మా బుల్లి ఆకృతి హాయ్ చెప్పు ఛానల్కి. హాయ్. ధృవిత ఏది? హోంవర్క్ రాస్తుందా? చూడు, ఈ నైట్ టైం కూడా వీళ్ళ అక్క హోంవర్క్ రాయడానికి కష్టపడుతుంది. అండ్ నెక్స్ట్ దద్దు, చుట్కి, సిరి. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్. నెక్స్ట్ మా క్యూటీ అనిషా బేబీ. నెక్స్ట్ వచ్చేసి జై కొత్తగా రీసెంట్గా మా గల్లీలోకి యాడ్ అయ్యారనమాట. ఈ బాబు క్యూట్ ఉన్నాడు కదా. నెక్స్ట్ వచ్చేసి ఐషు, పండు రా. నెక్స్ట్ వీళ్ళిద్దరు వచ్చేసి మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చెప్పు పేర్లు. నిర్విఘ్న, రితిక. అండ్ వాళ్ళు వచ్చేసి హర్షిత, రత్నాకర్. సిస్టర్
సిస్టర్ అండ్ బ్రదర్స్ అండ్ లాస్ట్ తను గన్ని. గని అల్లరి చేస్తాడు గల్లీ మొత్తం. స్కూల్ నుంచి గని మాత్రం స్కూల్ నుంచి రాగానే రోడ్లో ఎవ్వరు కనిపించరు. గని మాత్రం సైకిల్ తొక్కుతుంటావు కదా గని. వీళ్ళు కూడా ఫస్ట్ ఫస్ట్ వచ్చి నన్నే పిలుస్తారా ఆంటీ? నిన్నే పిలుస్తారా? ఓకే, ఎవరు ఎవరు గుంజట్లే చూడు చూడు అద్దో. హాయ్ చెప్పు, నువ్వు మరి కోపంగా ఉన్నావు. సిగ్గుపడరు కానీ అద్దో అరిచేస్తావా అలానే అందరినీ? ఫస్ట్ రత్నాకర్ వస్తాడు. రత్నాకర్ వచ్చి గల్లీలో పిల్లలందరినీ పిలుస్తాడు అనమాట. ఫస్ట్ ఈయనే పిల్లలు ఆడుకోవడానికి మెయిన్ కారణం. ఓకేనా? మా గల్లీలో ఏ బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఏమైనా కానీ మా పిల్లలందరూ, మా గల్లీలో ఉన్న పిల్లలందరూ ఇలాగ కలుస్తూ ఉంటారనమాట. ఓకేనా? అండ్ ఫైనల్ గా ధృవిత వచ్చేసింది. ధృవిత కమ్ ఫాస్ట్, త్వరగా ఫాస్ట్ వచ్చేసింది ధృవిత. అండ్ ఆకృతి వాళ్ళ అక్క ఎక్కడి నుంచో, అక్క దగ్గర నుంచో చెప్పు. సో వీళ్ళందరూ నా బర్త్డే పార్టీకి వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ వచ్చినందుకు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఓకేనా? హాయ్ చెప్పండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ హజ్నా మినీ వ్లాగ్స్. చెప్పండి మీరందరూ. ఓకేనా? మన ఛానల్ నేమ్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. అరే ఆనండి. అరే మీరు కూడా వెళ్ళండి. అశ్విక్ అక్కడికి వెళ్ళిపో. శాంగో ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వద్దు, అందరూ వస్తారు కిందకి వచ్చేసి. అవిషా ఎందుకు సిగ్గుపడుతున్నావు? అసలు ఏం అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా ఎక్కడికి? రే నువ్వు కూడా పో, ఇటు సైడ్ వెళ్ళు. వెళ్ళు వెళ్ళు పో పో పో. సరే పెట్టు కెమెరా ఫస్ట్ రెడీగా.
ఇంకా ఫైనల్గా అయితే కేక్ వచ్చేసిందండి. ఇప్పటి వరకు పిల్లలు మంచిగా డ్యాన్స్ వేసుకున్నారు, వాళ్ళకి ఇష్టమైన పాటలు ప్లే చేయించుకొని. ఇంకా మేము కేక్ దగ్గర అయితే కొంచెం మా ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, మా అత్తమ్మ తెచ్చిందనమాట. ఇంకా అవి వచ్చేసి ఫ్లవర్ కేక్ పైన అటు పక్క అంతా డెకరేషన్ లాగా చేస్తున్నాము, కొంచెం ఫొటోస్కి వాటికి మంచిగా ఉంటుంది కదా అని. మాకు వచ్చినంతలో చాలా సింపుల్గా చేసామండి. ఓ పెద్ద డెకరేషన్ అంటే ఏం కాదు, జస్ట్ నార్మల్గా బ్యాక్ సైడ్ లైట్ వేసుకున్నాము, జస్ట్ స్మైలీ బెలూన్స్ అండ్ రెడ్ బెలూన్స్ తెచ్చుకున్నాము. మా పాప బర్త్డే 12th బర్త్డే కంప్లీట్ అయింది కాబట్టి 12 నెంబర్ తెచ్చేసుకున్నాము. అండ్ పిస్తా హౌస్ నుంచి డెలిషియస్ కేక్ని కూడా తెప్పించేసుకున్నాం అనమాట. ఫైనల్గా మా పాప బర్త్డేని ఇట్లా చాలా అంటే చాలా సింపుల్గా మా టెర్రస్ పైన గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం విత్ వాళ్ళ గల్లీలో ఉన్న ఫ్రెండ్స్ తోటి. ఇంకా ఫైనల్గా కేక్ని అయితే కట్ చేపిద్దాం అనుకున్నామండి, ఎందుకంటే పిల్లలు వచ్చేసి చాలాసేపు అయింది కదా, ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంకొచ్చేసి మా అత్తయ్యని మా మామయ్యని అందరినీ పిలిచేసాము. సడన్గా అయితే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట, అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు వాళ్ళు. ఇంకా సో పెద్దవాళ్ళు చూస్తే మేము ఎప్పుడైనా కానీ కేక్ అనేది కట్ చేపిస్తూ ఉంటాము. ఇంకా మొత్తం అరేంజ్ చేసాము, ఇంకా పిల్లలందరినీ సైలెంట్గా కూర్చోమని చెప్పేసి ఇంకా మేమైతే కేక్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. బర్త్డే చూస్తున్నారు కదా, జస్ట్ చిన్న ఒక స్పార్కిల్ అయితే తీసుకొచ్చాము. స్పార్కిల్ తీసుకొచ్చి మా పాప బర్త్డేని అలాగా సెలబ్రేట్ చేస్తున్నాము. తనైతే ఇప్పుడైతే 12 నుంచి 13లోకి వెళ్తుంది కదండి. ఇప్పటి వరకు కిడ్ ఏజ్ అనేది అయిపోయింది, 13 అంటే టీనేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను చెప్పేసిన దానికి ఈ ఇయర్ ఇంకా నువ్వు కిడ్ కాబట్టి ఇప్పటి వరకు కేక్ కట్ చేశాను, ఇంకా తర్వాత నీకు కేక్ కటింగ్ అంటూ ఏముండదు అని మమ్మీ అని అంటుంది మా పాప. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పిల్లలందరూ అది ఉంటుంది కదండి, మనం ఇట్లాగా అది స్ప్రే చేస్తే అది కింద స్పార్కల్స్ పడుతుంది కదా, అవన్నీ పిల్లలందరూ తీసుకుంటున్నారు, ఏరేసుకుంటున్నారు కావాలి కావాలి అని చెప్పేసి. సో ఇంక అట్లా అయితే కేక్ కట్ చేపించారు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు. ఇంకా మేము కూడా వచ్చేసామండి, మా పాప చేత కొంచెం కేక్ తినిపించేద్దామని చెప్పేసి. నేను, మా డాలీ, మా మవిష అండ్ మా హస్బెండ్. మా మవిష ఎందుకో కానీ అసలుకి వీడియోస్కి ఫొటోస్కి అస్సలకి రాదండి, అసలు సిగ్గుపడుతూ ఉంటుంది, చాలా అంటే చాలా షై ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అసలు చాలా రేర్గా కనిపిస్తుంది వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ. మా డాలీకి అయితే అలా ఉండదన్నమాట, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా మా ఫేసెస్లో హ్యాపీనెస్ అనేది. పాపం పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి బర్త్డే వస్తుంది, చాలా టైమ్స్ రాదు కదా. సో మేము మాకున్నంతలో చాలా సింపుల్గా సెలబ్రేట్ చేస్తాము కిడ్స్ తోటి. మా రిక్కీ బాబు అయితే ఇంకా మా దగ్గర ఉంటాడు అన్నమాట, మా ఇంటికి వస్తే ఫుల్ అల్లరి చేస్తూ ఉంటాడు. వాడేమో నాకు ఆ కేక్ ఇస్తావా అని అడుగుతున్నాడు అనమాట, ఇస్తారా నీకే అని చెప్పిన. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ఫ్యామిలీ ఫోటో కూడా దిగేసాము. ఇంకా తిని వచ్చేసి మా పండు కాదు షాఫీన్ తన పేరు, తిను మా డాడీ అనమాట. మా డాడీ మా మమ్మీ చనిపోయారండి, ఇంకా మా డాడీనే మాకు అన్నీ చూస్తూ ఉంటారు. తిని వచ్చేసి హర్షిత అండ్ హర్షిత వాళ్ళ బ్రదర్ యశ్వంత్ అనమాట. తను కూడా మా డాలీ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింది. మేము కూడా ఫుల్ షాక్ అయ్యాము, ఏందా గిఫ్ట్ తీసుకొచ్చింది సడన్గా అనుకున్నాము. మొత్తానికైతే మా డాలీ ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ అయితే ఇచ్చేసింది హర్షిత. కానీ తను మాకైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి పరిచయము, మా పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వస్తుంది, కానీ సేమ్ పిల్లలతో కలిసిపోతుంది. మా ఇంట్లో ఒక పాపలాగానే ఉంటుంది అనమాట మా పిల్లలతో పాటే. ఇంకా గిఫ్ట్ కూడా ఓపెన్ చేద్దాం రా కానీ పిలుస్తుంది మా పాప. సో ఫైనల్గా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు, చూద్దాం నేను కూడా. వావ్ సూపర్, హ్యాపీ బర్త్డే హజ్నా అండ్ డాలీ అని రాసింది. చూసారా, హజ్నా పేరులో తన ఫొటోస్ ఉన్నాయి అన్నమాట. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మా డాలీకి కానివ్వండి మా మవిషాకి కానివ్వండి అలాగే ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని. సో ఫైనల్గా అయితే తను అలా చిన్న ఫ్రేమ్లో అండ్ ఎలిగెంట్గా చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తుంది. నేను తర్వాత అడిగాను, ఎక్కడికి నీకు ఈ ఫొటోస్ అన్నీ అంటే, నేను హజ్నా ఫోన్లో నుంచి పంపించి చూసుకున్నాను అక్క అని చెప్పింది. మరి హజ్నా చూడలేదంటే తను చూడకుండానే నేను పంపించేసుకున్నాను అని చెప్పింది అనమాట. సో ఫైనల్గా ఇలాగ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. వీళ్ళందరూ నా బర్త్డేకి వచ్చారు, థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ టు మై బర్త్డే. అందరూ కేకులు కూల్ డ్రింక్లు తాగి వెళ్ళండి.
ఇంకా ఫైనల్గా మా డాడీ తోటి అండ్ మా హస్బెండ్తో కూడా జస్ట్ ఒక 2-3 ఫొటోస్ దిగేశాను. ఫుల్ కామెడీ అనిపించింది ఈ వీడియో తీస్తుంటే. మా వాళ్ళందరూ నవ్విస్తూనే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి హజ్నా మినీ వ్లాగ్.